కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించుబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? నేటి దినాన పునరుత్థాన ఆదివారం. మరి ఈ దినాన మనము చదవవలసిన లేఖనములు, విననయున్న వర్తమానములు ఇదిగో మీకు ముందుగానే పంపించబడుతున్నాయి కనుక ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి గత వారమంతా దేవుడు మనలను, మన కుటుంబాలను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతతో ఆయన సన్నిధి నిలిచి ప్రభువును ఆరాధన చేయవలసి ఉన్న వారము. దేవునికి స్తోత్రము. సిద్ధపడి త్వరితగతిని రావాలనని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనములు మొదటి వాక్యాన్ని చదువుచున్నాను. దేవుడు నోవాహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచమని, మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడిన వాక్యాన దేవుడు నోవాహును వాడలోనున్న సమస్తమైన వాటిని జ్ఞాపకం చేసుకుని భూమి మీద విస్తారముగా ఉన్న నీళ్లు అవి ఇంకిపోయి లేక తగ్గిపోయినట్లుగా ఆయన వాయువు విసరబడినట్లుగా చేశారట. వాయువు అనగా గాలి. విస్తారమైన వేడిమి గాలి వీచినట్లుగా ప్రభువు చేయగా ఆ గాలి ద్వారా నీళ్ళన్నీ ఇంకిపోయాయి అని మనం చూస్తున్నాం. మనందరికీ తెలుసు 40 దివారాత్రులు ప్రచండమైనటువంటి వర్షము కురిసింది. భూమి మీద ప్రతి పర్వతము, చెట్లు సమస్తమును నీటి మూలమున మునిగిపోయాయి. మనుష్య దృష్టికి కనబడినది ఏదీ లేదు. ఇలాగున విస్తారమైన నీటి ప్రవాహానికి వాడ భూమి మీద నుండి పైకి లేచి నీళ్ల మీద నడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ వాడ దగ్గరగా
అరారాతు కొండ వైపు తన పయనాన్ని కొనసాగించి అరారాతు కొండ మీద నిలిచింది. ఈ అరారాతు కొండ మీద నిలిచే సమయానికి సరిగ్గా 150 దినాలు పట్టింది అని లేఖనాల్లో మనం చూసినట్టు దగ్గరగా 5 మాసాలు. ప్రియులారా, 40 దినాలు ప్రచండమైన వర్షం, 150 దినాలు విస్తారమైనటువంటి జలప్రవాహం. అంటే దగ్గరగా 190 దినాలు అప్పటికి నోవాహు వాడలో ఉన్నారు. గమనించాలి, వాడను తయారు చేయక మునుపు దేవుడు నోవాహుతో మాట్లాడారు. వాడలోనికి వెళ్ళిన తర్వాత దేవుడే తలుపు మూశారు. ఇక వాడలోనికి వెళ్ళినటువంటి నోవాహుతో దేవుడు దినదినము మాట్లాడుచున్నాడని ఎక్కడ కూడా మనకు ఒక ఆధారం దొరకలేదు. అయితే దేవుడు నోవాహుని విడిచిపెట్టాడా అంటే కాదు. దేవుడెన్నడూ ఆయన యందు భయభక్తులు గలవారిని విడువక ప్రేమించే దేవుడు. నోవాహును దేవుడు విడిచిపెట్టలేదు. అయితే రాయబడిన మాట ఏంటంటే దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు అని మనం చూస్తున్నాం. పిల్లరా, ఒక మనుష్యుడు దేవుని జ్ఞాపకాలలో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. సరిగ్గా 140 దినాలు ఆయన వాడలోనికి వెళ్ళాడు. ప్రపంచంలోకి ఏ మనిషిని ముఖం అతనికి తెలియదు. ఈ 190 దినాల్లో తాను, తన భార్య, పిల్లలు, కోడలు తప్ప ప్రపంచంలో సమస్తము నీటి మూలమున పాడైపోయింది. బహుశా నా అంచనా ప్రకారం మరలా ప్రపంచాన్ని చూస్తాడన్న సంగతి కూడా నోవాహుకు తెలియదు. ఎందుకంటే దేవుడు నోవాహు వాడ చేయనంటే వాడ చేశారు తప్ప మరలా ఇదిగో ప్రజలను నేను లయపరుస్తాను, నీ ద్వారా సృష్టిని చేస్తానని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కనుక ఈ 190 దినాలలో దేవుడు నోవాహుతో మాట్లాడినట్లు ఎక్కడా చూడం. అయితే 150 దినాలు ప్రభు ప్రత్యక్షత నోవాహుకు లేకపోయినా తన కుటుంబం కాకుండా మరొక వ్యక్తిని చూస్తానన్న ఆశ తనలో ఉన్నా లేకపోయినా ఒక్కటి మాత్రం వాస్తవం, దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లరా, దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకోవడానికి నేను 2 విషయాలు చెప్పగలను. మొదటి మాట ఏంటంటే, ఈ నోవాహు కృపగల దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచినవాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు వాడను చేయమన్నారు, చేశాను. లోనికి వెళ్ళమన్నారు, వెళ్ళాను. దేవుడు తలుపును మూశారు. అయితే వాడలో ఉన్న నన్ను నిశ్చయంగా ఓ రోజున ప్రభు నన్ను విడిపిస్తారు. ఏది చేసిన దేవుడు నా మంచికే చేస్తారనే ఓ దృఢమైన సంకల్పం, నిశ్చయత, విశ్వాసం ఆయనలో ఉంది. ఆ తర్వాత కూడా దేవుడు కొందరిని జ్ఞాపకం చేసుకున్నారని, ఆ జ్ఞాపకం చేసుకున్న వారి యొక్క జాబితాను మీ ఎదుట ఉంచుతాను. నేను ఇప్పుడు చెప్పబోయే వారందరూ కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనిపిస్తారు. అంటే దీని అర్థం ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాది. అంటే నోవాహులో దేవుని ఎడల విశ్వాసం ఉన్నది. అవును ఆత్మీయులారా, మన జీవితంలో కూడా మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను ప్రభువు జ్ఞాపకం చేసుకునాలంటే మొదటిగా మనలో ఉండవలసింది విశ్వాసం. నేను ఓ రోజున విడిపించబడబోతున్నాను, ఈ శోధన నుండి తప్పించబోతున్నాను, ఈరోజు నేను కృంగిపోతున్నాను, కానీ ఒకరోజు నా కొరకు రానయ్యింది. ప్రభు దానిని నా కొరకు సిద్ధపరిచారు. ఈ కష్టం కొంతకాలమే, ఓ రోజు నాకు సంతోషం ఉంటుంది. ఈ ఇరుగు కొంతకాలమే, ఓ రోజు నాకు విశాలత ఉంటుంది. ఈ బలహీనత కొంతకాలమే, దీని తర్వాత దేవుడు నాకు బలమైన ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నారనే నమ్మకం మనలో కావాలి. ఆ నమ్మకమే, విశ్వాసమే దేవుని జ్ఞాపకాల్లో మనలను స్థిరంగా నిలవబడుతుంది.
ఒకటి, నోవాహులో దేవుని యందైన విశ్వాసం. ఇక రెండవ మాట, దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, కీర్తనల గ్రంథము 136వ కీర్తన 23వ వచనంలో, మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. దేవునికి స్తోత్రం. ఇక రెండవ కారణం, దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన కృప. ఆయన కృప వాక్యం సెలవిస్తుంది కదా, ప్రియులారా, ఏది మనము చేయుటకు యోగ్యులము కామో అది చేయుటకు యోగ్యతను కలుగజేసిందే దేవుని కృప. ధర్మశాస్త్రం మోషే ద్వారా వస్తే, కృపా సత్యములు యేసు ద్వారా కలిగాయి. కృపయే యేసయ్య. దేవునికి స్తోత్రం. అంటే ఈ రెండు కారణాల చేత, ఒకటి దేవుని యందైన విశ్వాసం, రెండు దేవుని యొక్క కృప నోవాహు మీద, తన కుటుంబం మీద, తనతో ఉన్న పశువులు, ఆకాశ పక్షులు, వీటన్నిటి మీద దేవుని కృప ఉంది. నోవాహు పొందిన కృప వీటన్నిటి మీద ఉండిన కారణం చేత నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచావా? పిల్లరా, ఇంకను మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, 19వ అధ్యాయం ఆదికాండం 29 నందు, ఆ దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణాలను నాశనం చేసినప్పుడు, ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతన్ని తప్పించాడంట. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు లోతును సొదొమ గొమొర్రాల అగ్ని గంధకాల నుండి కాపాడారు. 30వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అలాగనే మరి దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకను మనం ముందుకు వెళ్ళినట్లయితే పిల్లరా, ఇజ్రాయేలును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడని 32వ అధ్యాయం నిర్గమాకాండం 13వ వచనంలో చూస్తున్నాం. ఇలాగ దేవుడు ఎంతోమంది భక్తులను ఆయన జ్ఞాపకం చేసుకుని చెరసాల నుండి విడిపించారు, ఆ సమస్య నుండి విడిపించారు, నిందల నుండి విడిపించారు. పాపముతో నిండిన ప్రజలు అగ్ని గంధకంలో లయమైపోతున్నప్పుడు ఆ గంధకం నుండి జ్ఞాపకం చేసుకుని విడిపించారు. ఆత్మీయులారా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఆ కృపతో మనల్ని దర్శించును గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి దిన ఆశీర్వాదాలతో నింపండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.